ఇప్పుడు మనం వేదాంత డిండిమన్లో 28వ శ్లోకాన్ని చూద్దాం. 28వ శ్లోకం. బుద్ధిపూర్వకృతానాం పాపకర్మణం ప్రాయశ్చిత్తం అహో జ్ఞానం. ఇది వేదాంత డిండిమః. ఇది 28వ శ్లోకం. ఏమంటున్నారు ఇందులో? బుద్ధిపూర్వకృతానాం పాపకర్మణం. నీకు తెలిసి కానీ తెలియక కానీ, కావాలి అని కానీ, పొరపాటున కానీ, బుద్ధిపూర్వకంగా కానీ, అలా కాకుండా కానీ నువ్వు ఏ రకమైనటువంటి పాపకర్మలు చేసినప్పటికీ కూడా ప్రాయశ్చిత్తం అహో జ్ఞానం. వీటన్నింటికీ ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే జ్ఞానమేను అని అంటూ ఉన్నారు. అంటే జ్ఞానాగ్నిలో నువ్వు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి కర్మల యొక్క ఫలితము అనేది పూర్తిగా దగ్ధమైపోతుంది. ఇది అక్కడ చెప్పేది. నువ్వు తెలిసి చేయి, తెలియక చేయి, ఎలా చేసినప్పటికీ అటువంటి కర్మల యొక్క ఫలితము అనేది, ఆ కర్మ ఫలితము అనేది పూర్తిగా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతుంది అంటున్నారు. ఏమిటి ఇక్కడ? దేన్ని గురించి మనం తెలుసుకున్నంత మాత్రం చేత జగత్తులో ఇంకా తెలుసుకోవలసినటువంటి విషయము అనేది ఏది ఉండదు. దేన్ని గురించి విన్నంత మాత్రం చేత ఇంకా జగత్తులో వినవలసినటువంటి విషయం ఏది ఉండదు. దేన్ని గురించి ఆలోచించినటువంటి మాత్రం చేత, చింతించినటువంటి మాత్రం చేత ఇంకా చింతించవలసినటువంటి విషయము అనేది ఏది ఉండదో అదే ఆత్మ. అంటే ఈ ఆత్మ అనేది అన్నింటికన్నా కూడా ఉత్తమమైనటువంటిది. ఆత్మను మించినటువంటిది ఇక ఏమీ కూడా లేదు. అదే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏకాకి భూమరూప నిర్ద్వైతాద్వైత వర్జిత. ఈ ఆత్మ అనేది ఎప్పుడు కూడా ఏకాకిగా, ఒంటరిగానే ఉంటుంది. దానితో సమానమైనటువంటి వాళ్ళు కానీ, దానికన్నా అధికమైనటువంటిది కానీ ఏది కూడా ఉండదు. అన్నింటికన్నా అధికమైనటువంటి ఆత్మ ఒక్కటే. ఈ ఆత్మ అనేది అన్నింటికీ సాక్షిభూతంగా ఉంటుంది. అన్నింటికీ సాక్షిభూతంగా ఉంటుంది అనే మాట నిజమే. కానీ మరి ఆత్మకి సాక్షి ఎవరు? ఆత్మకి సాక్షి అనేది ఎవరు ఉండరు. ఈ ఆత్మ అనేది తనకు తానే సాక్షి. అందుచేతనే ఈ పరబ్రహ్మము అనేది అన్నింటికీ మించినటువంటిది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాం. ఈ ఆత్మపురుషుడు అనేవాడు ఉన్నాడే, ఇతడే సృష్టి స్థితి లయాలకు అన్నింటికీ కూడా కారణభూతమైనటువంటి వాడు. సృష్టి స్థితి లయాలు ఎవరు చేస్తున్నారు? ఆత్మే చేస్తోంది. అంటే పరమేశ్వరుడు, ఆ భగవంతుడే చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ పరమేశ్వరుడు ఆద్యంతములు లేనటువంటి వాడు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. నిరాకారుడు, ఆకారం లేనటువంటి వాడు. నిరంజనుడు, అంజనము లేనటువంటి వాడు. అంజనం అంటే రంగు, ఏ రకమైనటువంటి వర్ణము కూడా లేనటువంటి వాడు. నిర్గుణుడు, ఏ రకమైన గుణము లేనటువంటి వాడు. సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటి వాడు. భూత భవిష్యత్ వర్తమానాల యందు అన్నింటి యందు కూడా ఉండేటటువంటి వాడు. సర్వాంతర్యామి, సర్వవ్యాపి. ఆయన పరిమాణం ఎంత ఉంటుంది అంటే, ఒక వెంట్రుక ముక్కను తీసుకొని నిలువుగా 1000 ముక్కలుగా తెగ్గొస్తే, నిలువున 1000 ముక్కలు అలా కోస్తే అందులో ఒక వంతు కన్నా కూడా ఇంకా చిన్నదైనటువంటి వాడు అతడు ఈ పరమాత్మ. అందుకే అణురణీయాం మహతో మహీయాం. అణువు కన్నా చిన్నది పరమాణు. ఆ పరమాణువు కన్నా కూడా చిన్నదైనటువంటి వాడు. అతి సూక్ష్మమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. మహతో మహీయాం, అన్నింటికన్నా పెద్దదైనటువంటి వాడు. చరాచర జగత్తునంతా కూడా ఆక్రమించగలిగినటువంటి వాడు.
అతడికి జన్మ మృత్యు జరాదులు అనేవి ఏవి కూడా లేవు. అతడికి జన్మ అనే లేదు. పుట్టడు, వృద్ధి చెందడు, నశించడు, మరణించడు, సృష్టించడు, తడపబడడు. అతడు దహించబడడు, కదలించబడడు, ఒకే చోట ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు. చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉంటాడు. జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాలకి కూడా అతడే సాక్షి అయినటువంటి వాడు. భూతాలన్నింటినీ కూడా వృద్ధి చేసేటటువంటి వాడు అతడు, ఆ పరమాత్మ. అతడు పరమ పవిత్రుడు. ఆ పరమాత్మ స్వరూపంలో నువ్వు ఎంచటానికి మచ్చుకి కూడా ఏ రకమైనటువంటి లోపము అనేది ఉండదు. అందుకే ఏ రకమైనటువంటి లోపాలు కూడా లేనటువంటి వాడు. అపరిశుభ్రమైనటువంటి దాన్ని పరిశుభ్రంగా చేసేవాడు, అశుద్ధమైనటువంటి దాన్ని శుద్ధంగా చేసేవాడు. ఆ పరమాత్మే కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏ రకమైనటువంటి అంగాలు లేవు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇలాంటివి ఏవి కూడా లేవు. ఏ రకమైనటువంటి అంగములు లేనటువంటి వాడు. అంతేకాదు శబ్దస్పర్శ రూపరసగంధాలు ఏ రకమైనటువంటివి కూడా లేనటువంటి వాడు. కోరికలు లేనటువంటి వాడు, పూర్ణకాముడు, ఆప్తకాముడు, నిష్కాముడు. కోరికలన్నీ తీరినటువంటి వాడు, అసలు కోరికలే లేనటువంటి వాడు. చింతించడానికి ఏమాత్రము కూడా వీలు కానటువంటి వాడు. అశుద్ధాన్ని శుద్ధంగా చేయగలిగినటువంటి వాడు. రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా లేనటువంటి వాడు. అరిషడ్వర్గాలు లేనటువంటి వాడు. వాటన్నింటినీ కూడా అధిగమించినటువంటి వాడు. ఆ పరమాత్మ ఎవరితో ఉంటాడు అంటే ఒక్కడుగానే ఉంటాడు. ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. అతనితో ఉండేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. అతనితో సమానమైనటువంటి వాళ్ళు అసలే ఉండరు. అతని కన్నా అధికులైనటువంటి వాళ్ళు ఉండరు. ఆ పరబ్రహ్మ ఆకాశంలాగా చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఈ జగత్తులో కనిపించే సర్వము అతడే. విద్య, అవిద్య, భావము, అభావము, గురువు, శిష్యుడు అన్నీ ఆయనే. మంత్రము, దేవత, యంత్రము, తంత్రము, గురువు, శిష్యుడు అన్నీ కూడా ఆయనే. సర్వము ఆయనే. విద్య లేదు, అవిద్య లేదు. ఈ జగత్తు అనేది అంతకన్నా లేదు. పరం లేదు, అపరం లేదు. అతన్ని పోల్చి చెప్పటానికి ఇంకొక ప్రమాణము అనేది ఏం లేదు. అతడికి అతడే ప్రమాణము. ఒక నీటి గుంటని పోల్చి చెప్పాలి అంటే చాలా పెద్దది అని చెప్పాలి అంటే సముద్రం అంతా అని చెప్తాం మనం. మరి సముద్రాన్ని దేంతో పోలుస్తాం? దానికి ప్రమాణం లేదు. అలాగే పరమేశ్వర స్వరూపాన్ని కూడా పోల్చి చెప్పడానికి ఏ ప్రమాణము కూడా లేనటువంటి వాడు. దేశము, కాలము, బుద్ధి ఇవి ఏవి కూడా లేనటువంటి వాడు. అటువంటి వాడు అతడు పరమాత్మ స్వరూపము అంటే. అయితే ఇటువంటి ఈ పరమాత్మ స్వరూపాన్ని మనస, వాచ, కర్మణ తెలుసుకున్నటువంటి వాడే మహాజ్ఞాని. పరమాత్మని గురించి మాకు తెలుసు అని చెప్తారు. ఏం తెలుసయ్యా నీకు? మీరు చెప్పారుగా, నేను విన్నానండి. నేను చెబితే మీరు వింటాం కాదు. మనస, వాచ, కర్మణ పరమాత్మ స్వరూపాన్ని గురించి మీరు తెలుసుకోవాలి. మనస, వాచ, కర్మణ తెలుసుకోవాలి అంటే ఆ పరమాత్మని అనుభవంలోకి రావాలి. ఇప్పుడు సంచిత కర్మ, కర్మలు 3 రకాలుగా ఉన్నాయి. ఏం చెప్పుకున్నాం? సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంభ కర్మ. జ్ఞానము అనేది ఎప్పుడైతే సముపార్జన చేశాడో అప్పుడు ఈ సంచిత కర్మ అనేది పూర్తిగా నశించిపోతుంది. అందుకే జ్ఞానికి సంచిత కర్మ అనేది ఉండదు అనే మాటని చెప్తా ఉన్నాం. జ్ఞానికి సంచిత కర్మ ఉండదు, ఆగామి కర్మ చేయడు, ప్రారంధాన్ని మాత్రం అనుభవించాలి, తప్పదు.
అతడు ఎంతటి జ్ఞాని అయినా సరే ప్రారంధాన్ని అనుభవించాల్సిందే. మరి ఈ ప్రారంధాన్ని అనుభవించేటప్పుడు అతడు దుఃఖించడు, అలాగే ఆనందించడు. కష్టాలు వచ్చినప్పుడు దుఃఖించడు, సుఖాలు వచ్చినప్పుడు ఆనందించడు. ఎందుకని? ఈ దేహం అనేది నేను కాదు అని భావన చేస్తాడు. దేహం వేరు, నేను వేరు, నాకు దేహానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. దేహం వేరు, ఆత్మ వేరు. నేను అంటే ఆత్మని, అంతేగాని దేహాన్ని కాదు. నేను ఆత్మపురుషుణ్ణి అని చెప్తాడు. ఇలాగే భావన చేస్తాడు. ఇది మనస వాచ కర్మణ భావన చేయగలిగినటువంటి వాడు అతడే మహాజ్ఞాని. మహాజ్ఞాని అయినటువంటి వాడు ఈ పనులు చేయగలుగుతాడు. అతడే మహాజ్ఞాని. లోకహితం కోసం ఈ మహాజ్ఞాని ఒకవేళ ఏమైనా కొన్ని కర్మలు చేసినప్పటికీ ఆ కర్మల యొక్క ఫలితము అనేది అతడికి ఏమాత్రము కూడా అంటదు. ఒక్కొక్కసారి లోకహితం కోసం చేయొచ్చు, కొన్ని పనులు చేయొచ్చు. ఆ పనుల యొక్క ఫలితము, ఆ కర్మ యొక్క ఫలితము అనేది అతడికి ఏమాత్రము కూడా అంటదు. అతడి యొక్క కర్మ ఫలితాలు అన్నీ కూడా జ్ఞానాగ్నిలో పడి దగ్ధమైపోతాయి. సంచిత కర్మంతా దగ్ధమైపోయింది. ఈ జన్మలో కర్మ చేయడు, ఆగామి కర్మ అనేది ఉండదు. అందుకే అతడి కర్మ ఫలితం ఉండదు. ఒకవేళ ఈ జన్మలో ఏదైనా, ఇందాక మనం చెప్పుకున్నాం, లోకహితం కోసం ఏదైనా ఒక కర్మ చేసినప్పటికీ ఆ ఫలితం అనేది అతనికి రాదు. కర్మ ఫలితం అతనికి ఉండదు. అందుకే ఈ విషయాన్నే ఇక్కడ 28వ శ్లోకం చెప్తూ ఉన్నది. బుద్ధిపూర్వ కృతం వా. నువ్వు తెలిసి కానీ తెలియక కానీ బుద్ధిపూర్వకంగా కానీ బుద్ధిపూర్వకంగా కాకుండా కానీ ఏదైనా కర్మను చేసినట్లయితే పాపకర్మాణం. బుద్ధి పూర్వకృతానాం పాపకర్మణం. తెలిసి కానీ తెలియక కానీ ఏ రకమైనటువంటి కర్మలు చేసినప్పటికీ, పాపాలు పుణ్యాలు ఏ కర్మలు చేసినప్పటికీ కూడా ప్రాయశ్చిత్తం జ్ఞానం. ఈ జ్ఞానాగ్నిలో అవన్నీ కూడా దహించుకుపోతాయి. అంతేగాని ఇతడికి ఆ కర్మ ఫలితము అనేది ఈ జ్ఞానికి ఏమాత్రము అంటదు అని ఈ 28వ శ్లోకం చెప్తోంది.